అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తుందా అనే ప్రశ్న ఈరోజు నాకు పొద్దున్న చాలామంది అడిగారు. తట్టు కామెంట్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ అంశంపైన మాట్లాడదామని వచ్చా. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైకులు కూడా కొట్టట్లేదు. ఓకే, మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే కొంచెం మరే అంశాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చి డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడితే అదే మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహం చేస్తారని భావిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రధాన అంశం ఏంటి? రామ్ గోపాల్ వర్మ ఎక్కడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి వెళ్ళిన తరుణంలో రామ్ గోపాల్ వర్మ పరారు. ఎందుకు జరిగింది ఈ విషయం? రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడా అనే అంశం గురించి మనం మాట్లాడుతాం. జనరల్గా ఎక్కడంటే అది ప్రకాశం జిల్లా మద్దిపాడు అనే చిన్న విలేజ్లో ఒక చిన్న కేసు నమోదు అవ్వడం జరిగింది. ఎవరు? రామ్ గోపాల్ వర్మ మీద. అయితే రామ్ గోపాల్ వర్మకి నోటీసులు పంపించారు. 19వ తారీఖు మీరు మద్దిపాడు వచ్చి మీరు అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఏం చేసిండు? పిటిషన్ దాఖలు చేసిండు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు వారు ఏమన్నారు? మీరు క్రాస్ పిటిషన్ వేసారండి, క్రాస్ పిటిషన్కి మేము అనుమతి ఇవ్వలేము అని చెప్పేసి క్రాస్ పిటిషన్ వేసి మనోడు బెయిల్ కోరడం జరిగింది. అప్పుడు జడ్జి గారు ఏమన్నారు? నువ్వు వేసింది క్రాస్ పిటిషన్కి నేను ఎట్లా బెయిల్ మంజూరు చేయగలుగుతావు? అట్లా లేదండి, మీరు కావాలంటే ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. అయితే అట్లనే రామ్ గోపాల్ వర్మ కూడా ముందస్తు బెయిల్కి వేసుకోవడం జరిగింది పిటిషన్. ఇది విషయం ఇట్లా ఉంటే అసలు రామ్ గోపాల్ వర్మ ఇదే నోటీసులు ఎప్పుడైనా గతంలో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు వెళ్తే ఆయన ప్రవర్తించే తీరు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏం చేసేవాడు? మీడియా వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ నోటీసులు చింపి సిగరెట్తో వాటి కాల్చి చెత్తపట్లో పడేసేవాడు. అంటే చెత్తతో సమానము అనే విధంగా ఆయన బిహేవ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఎందుకు చింపలేదు? ఎందుకు చెత్త కుప్పలో చింపడేసేయలేదు? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకి తెలుసు ఈ వ్యవహారం చాలా సీరియస్గా ఉంది, అంత ఆశామాశాంశం కాదని రామ్ గోపాల్ వర్మకి తెలుసు. అందుకే నోటీసులు వచ్చిన దగ్గర నుంచి కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ వేసినంత వరకు వచ్చిన ప్రతి పిటిషన్కి రిప్లై ఇచ్చుకునే ఉన్నాడు. అయితే కోర్టు వారికి మనోడు ముందస్తు బెయిల్కి వేసుకున్నప్పుడు కొన్ని అంశాలు అందులో పేర్కోవడం జరిగింది. మీరు ఏ పిటిషన్ వేసినా నేను దానికి రిప్లై ఇస్తున్నాను, దయచేసి నాకు మన బెయిల్ మంజూరు చేయండి అని చెప్తే కోర్టు ఇంకా బెయిల్ మంజూరు చేయలేదు. సో అది పక్కన పెడితే ఏదైతే పోలీసు వారు మీరు ఇట్లా 19th వచ్చి అటెండ్ కావాలంటే నేను రాలేనండి, నేను షూటింగ్స్లో ఉన్నాను, సో మీరు మీ పిటిషన్కి నేను హాజరు కాలేనని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. అప్పుడు పోలీసు వారు తెలివిగా ఏం చేశారు? 24వ తారీఖు వచ్చి అటెండ్ కండి అని చెప్పడం జరిగింది. అయితే మనోడు ఏం చేశాడు? ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా ఒక నోటీసును పోలీసు వారికి పంపించడం జరిగింది. అందులో ఏమని రాశాడు క్లియర్గా? నాకు కొన్ని షూటింగ్స్ ఉన్నాయి, అందుకని నేను మీకు ఫిజికల్గా రాలేకపోతున్నాను, సో మీరు ఏవైనా పెట్టుకోవాలనుకుంటే డిజిటల్గా నేను మీకు అందుబాటులోకి వస్తా, డిజిటల్గా మీకు మీ పిటిషన్ నేను హాజరవుతా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మీ వేసే ప్రతి పిటిషన్కి నేను రిప్లై ఇస్తున్నాను, నేను మీతో చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాను. ఏది గతంలో చింపేసి చెత్తపుట్టలో పడేసి నానాసారి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రామ్ గోపాల్ వర్మ ఈసారి కేసు పడేసరికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం హయాంలో ఉండి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తరుణంలో చాలా మర్యాదగా పోలీసులతో వ్యవహరిస్తున్నాడంట అనేది అందులో రాసుకొచ్చి ఆయన లాయర్ ద్వారా పోలీసులకు పిటిషన్ పంపించడం జరిగింది. ఇదంతా మీకు చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడా లేదనేది మీకు ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చి ఉండాలి. అయితే జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే రామ్ గోపాల్ వర్మ చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివైన వాడు.
సో ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్కి ఆయన పట్టించుకోడు, ఆ విషయం మీకు తెలుసు. గతంలో కూడా కొన్ని అద్భుతమైన సినిమాలు కూడా తీశాడు. ఆయనలో మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి, లేవని కాదు, మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి సినిమాలు తీశాడని చెప్పేసి ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడాలని లేదు. సో ఇప్పుడు మాట్లాడితే తొక్క పెట్టి నార తీస్తారు. ఆ విషయం రామ్ గోపాల్ వర్మకి తెలుసు కాబట్టి మరి మనోడు తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే పోలీసు వాళ్ళు ఆగారా? పోలీసు వాళ్ళు ఏమైనా సరే మా రామ్ గోపాల్ వర్మ రారు, డిజిటల్గా ఎంటర్ అవుతారంటే, డిజిటల్గా మనతో టచ్లోకి వస్తారంటే ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకుంటారు? ఏదైతే పిటిషన్ ఇచ్చారో పిటిషన్ అధికారి క్లియర్గా చెప్పాడు, నేను మీకు పంపించింది నోటీస్ పంపించింది మీరు స్టేషన్కి వచ్చి హాజరు అవ్వాలని నోటీస్ పంపించాం, ఏదో మీరు డిజిటల్గా వచ్చి హాజరు అవ్వాలని నోటీస్ పంపించలేదండి, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఒక నోటీసు మళ్ళీ పంపించడం జరిగింది. అయితే మనోడు రాలా, మనోడు అటెండ్ కాలే. అప్పుడు మన మధ్యపడ పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్దకు వెళ్ళారు. డెన్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మనోడు పరారి, అక్కడ ఎవరూ లేరు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? జనరల్గా మాట్లాడుకుంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడినా వాళ్ళపై కేసులు పెట్టడం సహజం. అది అన్ని ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, చేయట్లేదని అనట్లేదు, కానీ అంతమంది చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇది యాక్చువల్గా అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏదైతే ఈ పోస్టులు పెట్టారో పోస్టులు పెట్టిన వాళ్ళపైన కేసులు పెట్టి బుక్ చేసి జైల్లో తోసేసి ఆ అంశాలు కూడా మనం చూసాం. సో అదే ధోరణిలో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది, అంటే తప్పేం లేదు. కానీ అంత దుందుడుగ్గా అంత దూకుడుగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు. సో అందరి మీద కేసులు పడుతుంది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకించే సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడి తన అనాలిసిస్ని చెప్తే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టట్లేదే. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అంత స్వేచ్ఛ ఉంది. సో ఆ విధంగా కొంతవరకు ఈ ప్రభుత్వం ఒక విధంగా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మకే ఎందుకు టార్గెట్ చేశారు అంటే, రామ్ గోపాల్ వర్మకి ప్రభుత్వం పెద్ద కేసు పెట్టి ప్రభుత్వం టార్గెట్ చేయలేదు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఎక్కడో మధ్యపాడులో ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కేసు నమోదైంది. అయితే రామ్ గోపాల్ వర్మకి తెలిసి ఈ కేసు మీద నా పైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించే అవసరం కూడా ఉండొచ్చేమో, ఆ అంశాలు కూడా ఉండొచ్చేమో అని భయపడి పారిపోయాడని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. చూద్దాం మరి రామ్ గోపాల్ వర్మను పట్టుకొని థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా, లేకుంటే రామ్ గోపాల్ వర్మని పట్టుకోగలుగుతారా, పట్టుకోలేరా, ఏం జరుగుతుందనేది ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను. అర్థమైంది అనుకుంటే థ్యాంక్ యూ.